ఫ్రెండ్స్, ఈరోజు 7th క్లాస్లోని ఫస్ట్ పాఠం ఆహారంలోని అంశాలు. మనం నిద్రిస్తున్నప్పుడు కూడా శ్వాసక్రియ, రక్త ప్రసరణ మన శరీరంలో జరుగుతూనే ఉంటాయి. అందుకే మనం నిద్రించే సమయంలో కూడా మనకు శక్తి అవసరమని చెబుతుంటారు. ఆహార పదార్థం పాలపొడి. పాలపొడిలో పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ 16.4 ఉంటాయి. మాంసకృత్తులు ప్రోటీన్స్ 44.0 ఉంటాయి. కొవ్వులన్న లిపిడ్స్ అన్న ఒకటే కాబట్టి 17.0 ఉంటాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు 22.6 ఉంటాయి. ఈ పాలపొడి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడికి మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఇచ్చిండు. దీంట్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, షుగర్స్, ఫ్యాట్స్ ఇన్ని ఇచ్చిండు. కాబట్టి మనం తినే ఆహార పదార్థంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. మనం ఆవశ్యక అంశాలుగా గుర్తిస్తాం వీటితో పాటు పీచు పదార్థం, నీరు కూడా ఆహారంలోని అంశాలే. వీటిని మనం పోషకాలు అంటాము. ప్రయోగం 1 ఇంపార్టెంట్. పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష. సజల అయోడిన్ ద్రావణం తయారు చేయడం. పరీక్ష నాళికను తీసుకుని అందులో కొన్ని అయోడిన్ స్ఫటికాలు వేయండి. తర్వాత నీటిని కలుపుతూ పసుపు, గోధుమ రంగు వచ్చే వరకు సజలం చేయండి. నాళికలో కొంచెం ఆహార పదార్థాన్ని తీసుకొని దానికి మీరు తయారు చేసిన కొన్ని చుక్కలు సజల అయోడిన్ ద్రావణాన్ని కలపండి. రంగులో మార్పును గమనించండి. మార్పు చెందుతుంది. ఏ మార్పు చెందుతుంది? పదార్థం ముదురు నీలి రంగులోకి మారినట్లయితే అందులో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. సో మనకేం తెలుస్తుందంటే ఇక్కడ సజల అయోడిన్ ద్రావణము తయారు చేయడంలో అయోడిన్ స్ఫటికాలు కలిపితే మనకు పదార్థం అనేది ముదురు నీలి రంగులోకి మారుతుందని మనకు తెలుస్తుంది. అయితే దీంట్లో ఎక్కువ ఉపయోగించాల్సింది ఏంటి అంటే అరటిపండు, కూర అరటితో ఎక్కువ జల్దీ తొందరగా మనకు ముదురు నీళ్ళ రంగులోకి మారుతాయి అన్నట్టు. ప్రయోగం 2 కొవ్వు పదార్థాలను నిర్ధారించే పరీక్ష. కొద్ది పరిమాణంలో ఆహార పదార్థాన్ని తీసుకొని ఒక తెల్ల కాగితం పైన నెమ్మదిగా రుద్దండి. కాగితం పారదర్శకంగా మారితే అందులో కొవ్వు పదార్థాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఏం లేదు, మనం నూనె వస్తువులు అవి ఇవి తిన్నప్పుడు మనకు కాగితపు నూనె లెక్క అంటుతుంది. అది పారదర్శకంగా కనిపిస్తుంది కాబట్టి సో అందులో కొవ్వు పదార్థాలు ఉండటం వల్ల అట్లా పారదర్శకంగా కనిపిస్తుందని దీని అర్థం. ప్రయోగం 3 ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం. కాపర్ సల్ఫేట్ అంటే CuSO4. 10% సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH ద్రావణంని తయారు చేయడం. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయడానికి 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించండి. 10% సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOHను ద్రావణం తయారు చేయడానికి 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించండి. ఏం లేదు, 2% కాపర్ సల్ఫేట్ని 100 మిల్లీలీటర్ల నీటిలో కలపాలి. అట్లనే మనం 10% సోడియం హైడ్రాక్సైడ్ని 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ని మనం 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించాలి. అయితే 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు 6 సోడియం హైడ్రాక్సైడ్ పెలేట్లకు సమానం. అంటే 10 గ్రాములు కదా, 10 గ్రాములు ఇంటూ 6, 1 గ్రాముకు 6 సోడియం కదా, 10 × 6 60 సోడియం హైడ్రాక్సైడ్ అన్నట్టు. ఒక శుభ్రమైన పరీక్ష నాళికలో పరీక్షించాల్సిన ఆహార పదార్థాన్ని కొద్దిగా తీసుకోండి. తీసుకున్న ఆహార పదార్థం ఘన పదార్థం అయితే దాన్ని పొడిగా నూరండి లేదా ముద్దగా చేయండి. 10 చుక్కల నీటిని చేర్చి బాగా కలపండి. 2% కాపర్ సల్ఫేట్, 10 చుక్కల 10% సోడియం హైడ్రాక్సైడ్ను పరీక్ష నాళికలో వేసి బాగా కలపండి. రంగుల మార్పును గమనించండి. మార్పు జరుగుతుంది. ఏం మార్పు జరుగుతుందో చూద్దాం. పదార్థం నీలిరంగు నుంచి వంకాయ రంగు, ముదురు నీలి రంగులోకి మారితే ప్రోటీన్లు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఏమవుతుందంటే ముదురు నీలి రంగులోకి మారుతుంది. నీలి రంగు నుంచి వంకాయ రంగు ముదురు నీలి రంగు ఒకటే. అయితే అట్లా అయితే ప్రోటీన్లు ఉన్నట్టు మనం గుర్తించాలన్నట్టు. ఈ పరీక్షల ద్వారా ఆహార పదార్థాలు అధిక పరిమాణం ఉండే అంశాల గురించి తెలుసుకోగలుగుతాం మనం. ఆహార పదార్థాలను పరీక్షించడం. ఓకే, ఆహారాలు ఇచ్చారు, దీంట్లో పిండి పదార్థమా, ప్రోటీన్లా, కొవ్వులా ఏమున్నాయి మనం టిక్ పెట్టుకున్నాం. ఓకే, ఆహారం బియ్యము, అన్నంలో పిండి పదార్థం ఇది మనకు తెలుసు. ఆలుగడ్డ పిండి పదార్థము. ఓకే, పాలల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, కొవ్వులు కూడా ఉంటాయి, తక్కువ పరిమాణంలో కొవ్వులు ఉంటాయి.
నెక్స్ట్ పెరుగుల ప్రోటీన్లు కొవ్వులు ఉంటాయి. ఓకే. గుడ్డుల ప్రోటీన్లు కొవ్వులు ఉంటాయి. ఓకే. ఏ ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు ఉన్నాయి? బియ్యంలో ఆలుగడ్డల పిండి పదార్థాలు ఉన్నాయి. ఓకే. పాలల్లో గల పోషకాలు ఏవి? ప్రోటీన్లు. బంగాళదుంపని ఆలుగడ్డ అంటారు. మీరు ఏ ఆహారపు అంశాన్ని గుర్తించారు? పిండి పదార్థాన్ని గుర్తించడం. ఎక్కువగా కొవ్వులున్న ఆహార పదార్థం ఏది? ఎక్కువగా కొవ్వులున్న ఆహార పదార్థము కడ్డులు ఉంటుంది. ఓకే. కడ్డు అంటే పెరుగు. నెక్స్ట్ ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం ఏది? పాలు, గుడ్లు. వ్యక్తి వయస్సు, చేసే పనిని బట్టి వివిధ పరిమాణాల్లో పిండి పదార్థాలు, కొవ్వులు అవసరమవుతాయి. ఎదిగే పిల్లలకు పుష్టికరమైన ఆహారం అవసరం. ప్రోటీన్లు అధికంగా ఉండే పాలు, మాంసం, పప్పులు మొదలైన పదార్థాలు చాలా అవసరం. ఇవి కాక స్వల్ప పరిమాణంలో విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా కావాలి. పుష్టికరమైన ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం. నెక్స్ట్ మనకు పీచు పదార్థాలు. పీచు పదార్థాలు కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్స్. ఇవి మన శరీరంలో జీర్ణం కావు. బీరకాయ, బెండకాయ, చిక్కుడు, ఉడికించిన చిలకడదుంప మొదలైన వాటిని తీసుకోండి. వీటిని ముక్కలుగా విరిచి లేదా నలిపి చూడండి. సన్నని దారాలు, నారాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వీటినే పీచు పదార్థాలు అంటారు. ఇవి ఆహార నాళంలోని పదార్థాలను సులభంగా కదిలేటట్లు చేసి మలబద్ధకాన్ని నివారిస్తాయి. మలబద్ధకం నివారించడానికి పీచు పదార్థాలు ఉన్న ఆహారం తినవలసిన అవసరం గురించి ఉపాధ్యాయులతో చర్చించండి. సో ఈ పీచు పదార్థాలు అనేటివి ఏమేమిటి? బీరకాయ, బెండకాయ, చిక్కుడు, ఉడికించిన చిలకడదుంప. ఇవి ఎట్లుంటాయి అంటే ముక్కలుగా ఇట్లా తీసినప్పుడు సన్నని దారాలు అంటే సన్నని దారాల వంటికి వెళ్తే అవి పీచు పదార్థాలు. అవి ఏం చేస్తాయి? మలబద్ధకాన్ని మనని నివారిస్తాయి అన్నట్టు. ఉండే ఆహార పదార్థాలు: పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు, చిలకడదుంప, బఠానీ, గుమ్మడి, పాలకూర, ఆపిల్, అరటి, బొప్పాయి మొదలైన వాటి ద్వారా మనకు పీచు పదార్థాలు లభిస్తాయి. మనం రోజువారీ భోజనంలో పీచు పదార్థాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. కింద ఉన్న ఇవన్నీ పీచు పదార్థాలు. ఈ పారాగ్రాఫ్లో మనకు తొక్కతో తినేటివి, తొక్కతో లేకుండా తినేటివి అవి ఉంటాయి. అరటి పండును తొక్కను తొలగించి తింటాం. ఆపిల్, ద్రాక్ష మొదలైన పండ్లను తొక్కతో సహా తింటాం. చాలా రకాల కూరగాయలను తొక్కతో సహా వాడుతుంటాం. దోస, బీర వంటి కూరగాయలు తొక్కలతో పచ్చళ్ళు తయారు చేస్తారు. పండ్లు, కూరగాయలను తొక్కలను తొలగించకుండానే తినాలి. అందుకే ఎక్కువ మొత్తంలో పోషక పదార్థాలు ఉంటాయి. జీర్ణక్రియకు తోడ్పడే పీచు పదార్థాలు తొక్కలలో ఉంటాయి. పీచు పదార్థాలు ఏడుంటాయి? తొక్కలలో ఉంటాయి అన్నట్టు. అయితే ఈ మధ్యకాలంలో పొలాలలో ఎక్కువగా క్రిమి సంహారక మందులు చల్లుతున్నారు. అవి మన ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. అందువల్ల పండ్లను, కూరగాయలను ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి తర్వాత మాత్రమే తొక్కతో సహా తినడం మంచిది. దేంతో కడగాలి? ఉప్పు నీటితో. ఇప్పుడు వాటర్, నీళ్ళ గురించి తెలుసుకుందాం మనం. మన శరీరానికి అతి ముఖ్యమైనది ఇక నీరు ఎన్నెళ్ళు ఉంటాయి? కూరగాయలల్లో, పండ్లల్లో అన్నిట్లలో నీళ్ళు ఉంటాయి. సో కూరగాయలను అన్నిట్లల్లో కోసినప్పుడు వీటిలలో వాటర్ ఇట్లా వెళ్తాయి. అవి వాటర్ ఉంటాయి మనకు. దోస, టమాటా, చిక్కుడు, ఆలుగడ్డ, బీరకాయ, సొరకాయ వంటి కూరగాయలు నీళ్లు ఉంటాయి. పుచ్చకాయ, బొప్పాయ, పుచ్చకాయ వంటి పండ్లలో నీళ్లు ఉంటాయి. ఏ పండ్లలో? పుచ్చకాయ, బొప్పాయి, అన్ని పండ్లల్లో, కూరగాయలలో నీళ్లు ఉంటాయని చెప్తున్నారు అంతే. ఈ నీటి అవసరాన్ని తెలుసుకుందాం. ఇది ఒక ప్రయోగము. మన జీర్ణక్రియలు ఎట్లా జరుగుతుందో ఈ స్పాంజ్ ద్వారా మనకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది స్పాంజ్ ముక్క సులువుగా కదలదు. అయితే కదలదు కదా. స్పాంజ్ ముక్కను నీటిలో ముంచి తిరిగి గొట్టంలో చొప్పించండి. నీటిలో ముంచిన తర్వాత అది ఇట్లా మెత్తగా దాంట్లో పోతుంది అన్నట్టు. సో అది సులువుగా కదులుతుంది. నీరు కూడా ఆహార పదార్థమే. మనం తగినంత నీటిని తాగితే జీర్ణనాళంలో మనం తీసుకున్న ఆహారం సులువుగా కదిలే అవకాశం ఉంది. మన శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా నీరు చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజు మనం తగినంత నీరు తాగాలి. సంతులిత ఆహారంలో ఉండవలసినవి: పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ తగిన పరిమాణంలో ఉండే విధంగా చూసుకోవాలి. అన్నీ సమానంగా ఉండాలన్నట్టు. పచ్చి కూరగాయల మిశ్రమం, తృణధాన్యాలు, పప్పు, పాలు తగినంతగా తీసుకోవాలి. స్వల్ప పరిమాణంలో కొవ్వు పదార్థాలు, నూనె, వెన్న, నెయ్యి మొదలైనవి తీసుకోవాలి. ఇవి నూనె, వెన్న, నెయ్యి అంటే స్వల్ప పరిమాణం తీసుకోవాలన్నట్టు. ఏ కాలంలో దొరికే పండును ఆ కాలంలో తినాలి. ప్రతిరోజు ఆహారంలో పచ్చి కూరగాయల మిశ్రమాలను, సాలాడ్స్ తినడం
మాత్రం మర్చిపోకండి. అంటే పచ్చి కూరగాయలు ఇవన్నీ ఉండాలన్నట్టు మన ఆహారంలో. ఇప్పుడు ఇక మీకు తెలుసా, ఇవి ఇంపార్టెంట్, మీకు తెలుసాయి. పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, ఖర్జూరం మొదలైన ఎండిన పండ్లు గింజలు శరీరానికి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తాయి. అయితే వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. అయితే ఎగ్జామ్లో మనకి ఎట్లా ఇస్తారంటే ఎక్కువ పరిమాణంలో, తక్కువ పరిమాణంలో, తగినంతగా. ఇప్పుడు నెక్స్ట్ వస్తాయి అవి నెక్స్ట్ వస్తాయి. ఇవి తక్కువ పరిమాణంలో తీసుకోవాలంటే ఇవి ఏమైతే ఆరోగ్యానికి బలాన్ని, మన శరీరానికి ఏమైతే ఆరోగ్యం, బలాన్ని ఇస్తాయి అన్నట్టు. మన ఇళ్ళ నుండే సంతులిత ఆహారం ఏదంటే అన్నము, రొట్టెలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, కొద్దిగా నూనె, కొంచెం బెల్లం ఆహారంగా తీసుకున్నట్లయితే మనకు అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇవన్నీ తీసుకుంటే సంతులిత ఆహారం అన్నట్లే. దీనికోసం స్పెషల్గా తినాల్సిన అవసరం లేదు. పదార్థాలను ఎక్కువగా ఉడికించడం, వేయించడం, మళ్ళీ వేడి చేయడం వలన వాటిలోని పోషకాలు నశించిపోతాయి. అదేవిధంగా కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే కూడా పోషకాలు నశిస్తాయి. సో కూరగాయలను కడిగిన తర్వాత కోయాలి, అంతేగాని కోసిన తర్వాత కడగకూడదు. ఏమవుతాయి, పోషకాలు నశించిపోతాయి అన్నట్టు. ఇప్పుడు ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, తృణధాన్యాలు, పప్పులు, పాలు మొదలైనవి తగినంత తీసుకోవాలి. తృణధాన్యాలు, పప్పులు, పాలు. ఓకే. పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. నూనె పదార్థాలు, జంతు సంబంధ పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. నెయ్యి, వెన్న, జున్ను వంటి పదార్థాలు అప్పుడప్పుడు అవసరం మేరకు తీసుకోవాలి. ఇప్పుడు తగినంత తీసుకోవాల్సినవి తృణధాన్యాలు, పప్పులు, పాలు ఎక్కువ మోతాదు తీసుకొని, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అంటే డైలీ ఉండాలన్నట్టు. సో ఇప్పుడు తక్కువ మోతాదు, ఇంకా తక్కువ మోతాదులో తీసుకొని నూనె పదార్థాలు, జంతు సంబంధం. ఇక ఎప్పుడన్నా ఒకసారి తీసుకొని నెయ్యి, వెన్న, జున్ను. జంక్ ఫుడ్స్ గురించి తెలుసు, నూడిల్స్, బర్గర్స్ ఇవన్నీ జంక్ ఫుడ్స్. ఇవి తింటే మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల జంక్ ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది. ఇచ్చింది ఇక మనం ఎక్కువగా అన్నం తింటాం. అంటే మన దక్షిణ భారతదేశం మొత్తం అన్నం తిన్నాం అన్నట్టు. తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇదంతా అన్నం ఎక్కువ తింటారు. కానీ ఉత్తర భారతదేశంలో ప్రజలు చపాతీ తింటారు. ఏ చపాతీ తింటారు, గోధుమలు ఎక్కువగా పండుతాయి కాబట్టి గోధుమ చపాతీలు, గోధుమతో చేసినవి ఎక్కువ తింటారు అన్నట్టు. ఆహారం, పోషకాల చరిత్ర. ఓకే, ఇది ఇంపార్టెంట్. దాదాపు 170 సంవత్సరాల క్రిందటి వరకు పోషణపై కొంతవరకు మాత్రమే వైజ్ఞానిక సమాచారం ఉండేది. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశస్థుడు లెవోయిజర్ 1743 నుంచి 1793 వరకు చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనకు దారితీశాయి. 1752 సంవత్సరంలో జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ అనే వ్యాధిని తాజా ఫలాలను, కూరగాయలను తినడం వల్ల నయం చేయవచ్చని కనుగొన్నాడు. ఈ జీకేలో కూడా ఇంపార్టెంట్. 1752లో జేమ్స్ లిండ్స్ స్కర్వీ వ్యాధిని తాజా ఫలాలు, కూరగాయలు తినడం వల్ల నయం చేయవచ్చని కనుగొన్నాడు. జీకే బిట్టు, సైన్స్ బిట్టు, 2 బిట్లు. 1952 సంవత్సరంలో కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల నయం చేయవచ్చునని తెలిసింది. మన శరీరం ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని 19వ శతాబ్దపు పరిశోధనలో నిరూపించడం జరిగింది. ఈ ఫస్ట్ చాప్టర్లో మనం నేర్చుకున్నవి ఆహార పదార్థాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అనే అంశాలు ఉంటాయి. సెకండ్, పీచు పదార్థాలు కూడా ఆహార పదార్థాల్లోని అంశమే. వివిధ రకాల కూరగాయలు, పండ్లలో పీచు పదార్థాలు ఉంటాయి. ఆహార పదార్థాల్లో అన్ని రకాల అంశాలు ఉంటాయి. వివిధ రకాల ఆహార పదార్థాల్లో అంశాల పరిమాణం వేరువేరుగా ఉంటుంది. పీచు పదార్థాలు మలబద్ధకాన్ని తొలగిస్తాయి. మన శరీరం బాగా పనిచేయాలంటే తగినంత నీటిని తాగాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్ని పోషకాలు సమపాలలో ఉంటే అటువంటి ఆహారాన్ని అసంతులిత ఆహారం అంటారు. ప్రతి ఒక్కరికి సంతులిత ఆహారం అవసరం. ఇంకా కొన్ని ఖాళీ ఇచ్చిన చేద్దాం. మనం తీసుకునే ఆహారం సంతులిత ఆహారం కాకపోతే మనం ఆరోగ్యాన్ని కోల్పోతాం, అనారోగ్య పాలవుతాం. అంతే. మనం ఆహారంలో పీచు పదార్థాలు డాష్ ఏర్పడకుండా నిరోధిస్తాయి. మలబద్ధకం ఏర్పడకుండా నిరోధిస్తాయి పీచు పదార్థాలు. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఎక్కువ పరిమాణంలో ఉండవలసిన ఏంటి, ఆకుకూరలు, పండ్లు. నెక్స్ట్, నూనె, కొవ్వులు మనకు డాష్ ఇస్తాయి, ఏమిస్తాయి, శక్తిని ఇస్తాయి. పీచు పదార్థాలు మలబద్ధకాన్ని తొలగిస్తాయి. ప్రోటీన్లు ఇస్తాయి, శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. కార్బోహైడ్రేట్లు శక్తినిస్తాయి. ప్రోటీన్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. సో దీంతో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. సెకండ్ చాప్టర్ మొదలు పెడదాం నెక్స్ట్.